ఇటీవల బీఎస్పీని వీడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆఫర్ ను కాదనుకున్న ప్రవీణ్ కుమార్ తాను నమ్మిన సిద్ధాంతం కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపారు. కేసీఆర్ విధానాలు, లక్ష్యాలు నచ్చడంతోనే ఆ పార్టీలో చేరినట్లు చెప్పడం గమనార్హం. అయితే ఆర్ఎస్పీ టార్గెట్ ఏంటి? బీఎస్పీ పార్టీని ఎందుకు నడిపించాలనే ఆలోచనతో అందులో చేరిన ప్రవీణ్ కుమార్ తరువాత మనసు మార్చుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఒక టైంలో ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ కు బినామీ అనే వాదనలు అప్పట్లోనే వచ్చాయి. వాటికి తగ్గట్టుగానే ఆయన పార్టీ మార్పు జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ లో చేరినట్లు చెప్తున్నారు. ఐపీఎస్ ఆఫీసర్ గా ఆయన ఎన్నో సమాజ సేవలు చేసి ఎంతో మంది గుర్తింపు సంపాదించుకున్నారు. రాష్ట్రానికి అవసరం ఉన్నా ఎందుకో తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి చేరారు. సర్వీసు ఉన్న రాజీనామా చేయడంతో గురుకులాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఆయన సారథ్యంలో గురుకుల పాఠశాలలు బ్రహ్మాండమైన ఫలితాలు సాధించడం గమనార్హం. ఇక ఆయన తప్పుకోవడంతో గురుకులాల్లో మళ్లీ సమస్యలు నెలకొన్నాయి. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం సంచలనంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాగజ్ నగర్ నుంచి బరిలో నిలిచి అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. అంతేకాదు బీఎస్పీని ముందుకు నడిపించాల్సింది పోయి ఇప్పుడు బీఆర్ఎస్ లో చేయడం మరో కీలక పరిణామం. బీఎస్పీతో పొత్తు పెట్టుకొని మరి దానికి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ లో కూడా ఎంపీగా పోటీ చేస్తారని అంటున్నారు. ఇలా అకస్మాత్తుగా తన నిర్ణయం మార్చుకోవడం వెనుక ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ఏమోనని అనుమానాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ వ్యూహం ఏంటి? ఆర్ఎస్ ను ఎందుకు చేర్చుకున్నారు? ఏం చేయబోతున్నారనే కోణంలో పలు ప్రశ్నలు అందరి మధ్యలో తిరుగుతున్నాయి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయారు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని